నమస్తే. నమస్తే అండి. నా పేరు గణేష్ రాము, మాది రాజమండ్రి. నేను చిన్నప్పటి నుంచి హిందీ మీద ఎక్కువ అభిమానం ఉండేది. చిన్నప్పుడే నేను ప్రయాగ యూనివర్సిటీ వాళ్ళది సాహిత్య రత్న వరకు కంప్లీట్ చేశాను. 7 ఏళ్ళు హిందీ లెక్చరర్గా పనిచేసి తర్వాత కెనరా బ్యాంక్లో రాజభాషా అధికారి అంటాం, ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫీసర్స్గా జాయిన్ అయ్యి 2011లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఈ సాహిత్యంలో ఎక్కువ అభిమానం బట్టి హిందీ నుంచి తెలుగులోంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. ఈ శీలా వీర్రాజు గారు, శీలా సుభద్రాదేవి గారు మాకు బంధువులు. రాజమండ్రిలోనే ఉండేవారు వీర్రాజు గారు. హైదరాబాద్కి షిఫ్ట్ కాకముందు అలాగా మాకు వీళ్ళు బంధువులు కూడా అవుతారు. చేత ముందుగా ఆయన మైనా నవల్ని ట్రాన్స్లేట్ చేస్తానని అడిగితే ఆయన వెనక ముందు ఆలోచించకుండా వెంటనే ఆయన ఒప్పుకున్నారు. అది నా మొదటి ప్రయత్నం. అది కూడా సఫలమైంది. అది కాన్పూరు అమన్ ప్రకాశన్ వాళ్ళు పబ్లిష్ చేసి ఫ్లిప్కార్టు తర్వాత అమెజాన్లో కూడా పెట్టారు. కావాల్సిన వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. ధర్మిల సుభద్రాదేవి గారి అని మీకు బహుశా తెలిసే ఉంటుంది. ఆవిడ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆవిడ అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి వాటిలో ఉన్న లోటుపాట్లన్నీ వాటిని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, పిల్లల్ని ఎలాగా డిసిప్లిన్లో పెట్టాలో వాటన్నింటినీ పొందుపరిచారు. అది కూడా రాసేదాన్ని, దాన్ని కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను. దాన్ని పురస్కరించుకొని వాళ్ళు నా మీద అభిమానంతో వాళ్ళ చిన్న సన్మానం చేశారు. అవార్డు అది అవార్డు అనడానికి లేదు రండి. ఇంకేంటంటే అవార్డు ఎన్నుకుంటారు కాబట్టి అది అవార్డు కాదు.